లోక్సభ ఎన్నికల వేళ మరి బీఎస్పీకి రాజీనామా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి దేశకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే ఆయన ఉన్నారు. మరి బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో వచ్చిన విభేదాలే మరి దీనికి కారణంగా ఆయన రాజీనామా కారణంగా తెలుస్తోంది. అయితే రెండు పార్టీల మధ్య పొత్తు అయితే కుదిరింది, కానీ 2 సీట్లు బీఎస్పీకి ఇచ్చిన తేడా కొట్టింది. మరి సీట్లు ప్రకటించిన మన్నాడే ఇలా ఈ పొత్తు అయితే పెటాకలైపోయింది. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ కుట్ర చేసిందని మరి ప్రవీణ్ కుమార్ అయితే ఆరోపించారు. బీజేపీ ఒత్తిడి చేయడం వల్లే పొత్తు లేదని చెప్పాలని బీఎస్పీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు ఆర్ఎస్పీ. మరి దాంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఆపై కేసీఆర్ తో సమావేశమయ్యారు. తన శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు ప్రవీణ్ కుమార్. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు నుండి తీసుకుందాం. రాజు, మరి ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆరోపణ చేస్తున్నారు, బీజేపీ కుట్ర వల్లనే తన పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. బీజేపీ కుట్ర చేయడం వల్లనే అటు హైకమాండ్ నుంచి అధినేత్రి మాయావతి ఇక్కడ బీఆర్ఎస్ తో పొత్తుకు నో చెప్పారు అంటూ ఆయన బీజేపీపై విమర్శనాస్త్రాలు చేస్తున్నారు. అలాగే మరి కాసేపట్లోనే కేసీఆర్ కలిసే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి రాజు. ఆల్రెడీ కేసీఆర్ని కలిసేసాడు. దాదాపు 1:45 నిమిషాల పాటు చర్చించాడు. బీఎస్పీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఆయనతో పాటు వచ్చారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడిన క్రమంలో అసలు ఏం జరిగింది అనే విషయాలు చాలా క్లియర్గా ఆయన మీడియాకు వివరించడం జరిగింది. తన రాజకీయ భవిష్యత్తు, రాజకీయ నిర్ణయం ఏముంటుందనేది భవిష్యత్తులోనే తన అత్యంత సన్నిహితులు, తన శ్రేయోభిలాషులు, తనతో పాటు ఇన్నేళ్ల పాటు ఉద్యమంలో నడిచినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని త్వరలోనే వివరిస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది విషయం ఒకసారి గమనంలో పెట్టుకుంటే, తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ రెండూ కలిసి పోటీ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందనేటువంటి పద్ధతిలో, అదేవిధంగా బీజేపీని నిలువరించాలంటే 2 శక్తులు ఏకం కావాలి అనేటువంటి నిర్ణయంతో రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకొని కేసీఆర్ని కలవడం జరిగింది. దాదాపు 2 దఫాలుగా చర్చలు జరిపారు. నిన్న సాయంత్రం బీఎస్పీకి 2 స్థానాలు కేటాయిస్తాము, నాగర్ కర్నూలు, హైదరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ 2 నియోజకవర్గాలు కూడా కేటాయిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో చివరికి ఈరోజు కూడా అవన్నీ ఖరారైపోయి ఓకే అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుకు సంబంధించి బీజేపీ నేతలు చాలా సీరియస్ అయ్యారు. ఈ పొత్తు ప్రభావం రానున్న ఎన్నికల్లో ఉండబోతుంది కాబట్టి ఈ పొత్తును వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ పొత్తుకు సంబంధించిన అంశాన్ని బీజేపీ నేతల ఒత్తిడి ద్వారా మాయావతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మరి వాటిని వదులుకోవాలని చెప్పేసి, పొత్తును రద్దు చేసుకున్నట్టు ప్రకటించాలని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మీడియాకి చెప్పారు. సో బీజేపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఆ భయంచి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదంతో ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించి, పొత్తు కుదుర్చుకున్న తర్వాత రద్దు చేసుకోవాలనే నిర్ణయాన్ని తాను వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే చెప్పడం జరుగుతోంది. దానికి సంబంధించి ఆమె ఖచ్చితంగా కాబట్టి మాయావతి నిర్ణయాన్ని తాను తప్పుపడుతున్నాను, బీజేపీ ఒత్తిళ్లకు లొంగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. సో మాయావతి నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నాను, తనకి ఇన్ని రోజుల పాటు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, అలాంటి ఉక్కు మహిళ బీజేపీకి లొంగిపోవడం కూడా దారుణమని చెప్పేసి చెప్పారు. ఈ రాష్ట్రంలో బీఎస్పీకి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత దాదాపు 4000 గ్రామాలు తిరిగి ప్రజలు చైతన్యం చేసినటువంటి వ్యక్తి నేను అని చెప్పేసి చెప్పుకున్న ఆయన త్వరలోనే బీజేపీ ఒత్తిళ్లకు తలగినటువంటి మాయావతి నిర్ణయాన్ని వ్యతిరేకించి రాజీనామా చేసినటువంటి నేను త్వరలో తన రాజకీయ నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తాను, దాంతోపాటు అనేక అంశాలన్నీ కూడా కేసీఆర్తో మాట్లాడినట్టుగా చెప్పారు. సో అవన్నీ కూడా త్వరలోనే ముఖ్యమైన నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఆయన బీఎస్పీ అభ్యర్థిగానైనా బరిలో ఉండేవాడు కాబట్టి అదే కంటిన్యూషన్ జరుగుద్ది. ఆయన పార్టీలో చేరితే, అధికారికంగా చేరితే బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఆయన పోటీలో ఉంటాడు. ఆయనతో పాటు ఇప్పుడు 5 ఇంకా నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 5 నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో ఏదైతే 1, 2 బీఎస్పీ నుంచి వచ్చిన నేతలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అంశం అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. అర్చన. రైట్ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్.